అందరికీ నమస్కారం. 1969 తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక నెల. ఆ ఒక్క నెల మొత్తం ఉద్యమ గతినే మార్చేసింది. ఆ జూన్ నెలలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను ఈరోజు మనం విశ్లేషించుకుందాం. సరే, అసలు విషయంలోకి వెళ్తే 1969 జూన్ నెలలో తెలంగాణ ఎందుకలా అట్టుడికిపోయింది? ఏం జరిగిందసలు? ఆ నెలలో జరిగిన కొన్ని తీవ్రమైన సంఘటనల పరంపరను ఇప్పుడు చూద్దాం. అవే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్నే మార్చేశాయి. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీగారే రంగంలోకి దిగాల్సొచ్చింది. జూన్ 4వ తేదీ రాత్రి ఎవరికీ ముందుగా చెప్పబెట్టకుండా ఉన్నపళంగా ఆమె హైదరాబాదుకు చేరుకున్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్లో అడుగుపెట్టారో లేదో ఇక్కడ సీన్ చూస్తే రెండూ పూర్తి భిన్నమైన వాదనలు వినిపించాయి. ఒకవైపు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఏమో ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య, దీన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాను అనన్నారు. మరోవైపు ఉద్యమ నాయకుడు చెన్నారెడ్డిగారు లేదు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప మరో మార్గం లేదు అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజాసమితి డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడిగింది. కాని ఇందిరాగాంధీగారు మాత్రం చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు. నేనేదో పరిష్కారం కోసం రాలేదు, నా ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చాను అంటూ ప్రజలందరూ శాంతంగా ఉండాలని కోరారు. ఇది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు, దీంట్లోకి మేధావులు, రచయితలు కూడా ఎంటరయ్యారు. జూన్ 6న గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారి అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం మేం కూడా పోరాడతామని అధికారికంగా ప్రకటించారు. ఓవైపు ఉన్నత స్థాయిలో రాజకీయ చర్చలు జరుగుతుంటేనే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సీన్ మారిపోయింది. ఉద్యమం మొత్తం వీధుల్లోకొచ్చేసింది. ఇక విస్తృతమైన నిరసనలు, సమ్మెలతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. జూన్ 7న ఊహించండి, ఏకంగా 2.5 లక్షల మంది కార్మికులు జంట నగరాల్లో సమ్మెకు దిగారు. పోలీసుల చర్యలకు నిరసనగా జరిగిన ఈ భారీ సమ్మెతో ఇండస్ట్రీస్ అన్ని పూర్తిగా బంద్ అయిపోయాయన్నమాట. ఆ తర్వాత రోజుల్లో అయితే ఉద్యమం మరింత పీక్స్కి చేరింది. జూన్ 10న ఉద్యోగుల నిరవధిక సమ్మె మొదలైంది. దానికి కౌంటర్గా ప్రభుత్వం 14వ తేదీన 29 మంది టీచర్ లీడర్స్ని సస్పెండ్ చేసింది. ఇది ఉద్యమానికి మరింత ఆజ్యం పోసింది. ఇక 16న తెలంగాణ బంద్, ఆ మరుసటి రోజు 17న మహిళా దినంతో ఉద్యమం ఉవ్వెత్తునెగిసిపడింది. జూన్ 16న జరిగిన బంద్ అయితే సంపూర్ణంగా సక్సెస్ అయింది. కాని అదే రోజు ఒక చాలా వివాదాస్పదమైన సంఘటన జరిగింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పెద్దాయన బొజ్జ నర్సింహులుగారిని పోలీసులు ఆయన ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా పెద్ద దుమారం రేపింది. ఈ ఉద్యమంలో మనం ఖచ్చితంగా చెప్పుకోవలసిన ఘట్టం మహిళల పాత్ర. జూన్ 17న జరిగిన తెలంగాణ మహిళా దినం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. ఆ రోజు దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగనిదొకటి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు పదవిలో ఉన్న ఒక మేయర్ను అరెస్టు చేయడం. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి. హైదరాబాద్ మేయర్ కుముద్ నాయక్ గారు జై తెలంగాణ ప్లెకార్డ్ పట్టుకుని సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఆమెను అబిడ్స్లో అరెస్టు చేశారన్న వార్త తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా 2000 మంది నగర కార్పొరేషన్ కార్మికులు సమ్మెకు దిగారు. చూశారా ఆమె చర్య ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో? ఆమె ఒక్కరే కాదు, ఆ రోజు చాలామంది ప్రముఖ మహిళా నాయకురాలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే జె ఈశ్వరీబాయి గారిని సెక్రటేరియట్ దగ్గర, సదాలక్ష్మి గారిని మోజంజాహీ మార్కెట్ దగ్గర, లక్ష్మీరెడ్డిని చార్మినార్ దగ్గర, ఇలా నగరమంతా మహిళాశక్తి కదం తొక్కింది. ఇది ఉద్యమంలో మహిళల నాయకత్వం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇక్కడ ఉద్యమం ఇంత పీక్స్లో ఉండగా తెలంగాణ నాయకులు ఒక ఆశతో ఢిల్లీ వెళ్లారు. జూన్ 21 నుంచి 24 వరకు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడితే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కాని అక్కడేం జరిగింది? అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నిజలింగప్ప ఏమన్నారంటే, చూడండి, ప్రత్యేక రాష్ట్రం గాని రాష్ట్రపతి పాలన గాని కుదరదు, కావాలంటే రీజనల్ కమిటీకి కొన్ని పవర్స్ ఎక్కువ ఇస్తాం, అంతే. ఇది ఉద్యమకారుల అసలు డిమాండ్కు చాలా దూరంగా ఉంది. ఇక ఫైనల్గా అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ అయితే ఒక్క మాటలో తేల్చేశారు, ప్రత్యేక తెలంగాణ ప్రసక్తే లేదు అని. ఆ ఒక్క మాటతో ఇక చర్చలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. సరే, ఇప్పటిదాకా చూశాం గదా, ఇప్పుడు ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆ నెల రోజుల్లో జరిగిన కీలకమైన సంఘటనలేంటో మళ్లీ గుర్తు చేసుకుందాం. ప్రధాని రావడం దగ్గర్నుంచి లక్షలాది మంది సమ్మెలు, ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోవడం,
మహిళల చారిత్రాత్మక నిరసన, చివరకు ఢిల్లీలో చర్చలు ఫెయిల్ అవ్వడం. చూశారా, జూన్ 1969లో జరిగిన ప్రతి సంఘటన తెలంగాణ పోరాటానికి ఒక కొత్త బలాన్ని, ఒక కొత్త దిశను ఇచ్చింది. 1969 జూన్ నెలలో జరిగిన ఈ సంఘటనలన్నీ ఒక రాజకీయ ప్రతిష్టంభనతో ముగిశాయి. అయినా సరే ఉద్యమం ఆగిపోలేదు, దశాబ్దాలపాటు సాగింది. ఇక్కడే మనకొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయంగా చర్చలు విఫలమైనప్పుడు ఒక ప్రజా ఉద్యమం తన లక్ష్యాన్ని ఎలా బతికించుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది? ఇది ఆలోచించాలి.